Hello everyone, I am Veena Puppala. I am registered mutual fund distributor, founder and CEO of MultiArts. సో ఫ్యూ డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు ఫర్ ఫ్యూ రీజన్స్. ఎందుకంటే మార్కెట్ని డీప్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సో ఈరోజేమో ఒక స్టేబుల్ మార్కెట్ వస్తుంది, నెక్స్ట్ స్టేబుల్ మార్కెట్ లేకుండా కొంచెం ఇమీడియట్ మనకు డౌన్ఫాల్ వస్తుంది. సబ్జెక్టెడ్ టు గోల్డ్, సిల్వరు అండ్ ఈక్విటీ. మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అయ్యింది ఈక్విటీలో కనుక పెట్టుంటే అందులో కూడా అలాంటి డిఫరెన్సెస్ క్రియేట్ అవుతుంది. అంటే ఈరోజు మనకు మార్కెట్ బాగా పర్ఫామ్ చేసిందంటే రేపు ఎన్ఏవి బెటర్ అవుతుంది. ఈరోజు మళ్ళీ అండర్ పర్ఫామ్ చేసింది మార్కెట్ అంటే రేపు ఎన్ఏవి చేంజ్ అవుతుంది. సో దీన్నే వాలటాలిటీ అంటారు, అంటే ఎక్స్ట్రీమ్ వాలటాలిటీ ఫేజ్లో ఉంది. సో ఐ ఫెల్ట్ లైక్ మనం ఎవ్రీ డే వన్ వీడియో చేసే బదులు ఓవరాల్గా ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత, కొంచెం స్టేబుల్ న్యూస్ వచ్చిన తర్వాత మెయిన్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఈక్విటీలో పెట్టిన వాళ్ళు కానీ లేకపోతే గోల్డ్ సిల్వర్ బై చేయాలనుకుంటున్న వాళ్ళ గురించి ఒక వీడియో చేద్దామని ఐ వెయిటెడ్ ఫర్ దీస్ మెనీ డేస్. ఓకే, సో ఈరోజు వీడియోలో అయితే నేను స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టు వీల్ గో త్రూ క్లియర్లీ మార్కెట్ చేంజెస్, గోల్డ్, సిల్వర్ అండ్ ఆల్సో మెయిన్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అసలు ఏం చేయాలనే కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ ఫర్ ఎవ్రీ వన్ సపోర్ట్. మనం 1000 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయ్యాం. అండ్ మీ సపోర్ట్తో నెక్స్ట్ 2000 టార్గెట్ పెట్టుకున్నాను. సో వితౌట్ యువర్ సపోర్ట్ అదైతే పాసిబుల్ అవ్వదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో టాపిక్ వచ్చినట్టయితే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎక్స్ట్రీమ్ ఇన్స్టెబిలిటీ ఉంది. ఇప్పుడు ఏ వేస్లో ఇన్స్టెబిలిటీ ఉంది? సో ఇరాన్, నెక్స్ట్ యుఎస్ వార్ ఏదైతే జరుగుతుందో, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నుంచి అది ఇరాన్ యుఎస్ వార్ అయిపోయింది టు బీ హానెస్ట్. సో ట్రంప్ కంటిన్యూస్గా ఏంటంటే ఏదో ఒక స్టేట్మెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు వార్ ఎండ్ అయిపోయిందని ఒకసారి, లేదు మేము చాలా చాలా థ్రెటనింగ్ వర్డ్స్, అంటే మేము హిట్ చేస్తాము, ఇంపార్టెంట్ వాటికి హిట్ చేస్తాము, ఇలా డిఫరెంట్ థింగ్స్ అయితే చెప్తా ఉన్నారు ట్రంప్. సో అలా చెప్పడం వల్ల ఓవరాల్గా మనకి క్రూడ్ ఆయిల్ ఇష్యూ అనేది కన్సిస్టెంట్గా ఉంది. ఓకే, సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది క్లోజ్లో ఉంది, క్రూడ్ ఆయిల్ ఇష్యూ ఉంది. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి ఈ ఫ్లక్చువేషన్స్ ఇన్ ద స్టేట్మెంట్స్. సో ఈరోజు ఎండ్ అయిపోయింది అంటారు, రేపు ఉందంటారు, ఇలా డిఫరెంట్గా స్టేట్మెంట్స్ చేస్తున్నారు ఫ్రమ్ మెయిన్లీ ఎస్పెషలీ ట్రంప్. సో ఇట్లా ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు ఏంటంటే లైక్ మీరు బిగినర్స్ అయ్యుండి, ఓకే, సో మీరు బిగినర్స్ అయ్యుండి మీరు మార్కెట్లోకి ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నారు, ఎస్పెషల్లీ మీరు మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఏదైనా స్టాక్స్లో లేదంటే ఈటీఎఫ్స్లో పెడుతున్నారు అంటే డెఫినెట్గా మార్కెట్ అనేది కరెక్షన్స్ వస్తుంది. అండ్ ఆల్సో ఆల్రెడీ గోల్డ్, సిల్వరు ఎక్స్ట్రీమ్ హ్యూజ్ ర్యాలీ చూసినాయి పాజిటివ్లో. సో డెఫినెట్గా ఒక నెగిటివ్ ఫర్ సమ్ రీజన్స్ నెగిటివ్లోనే ఇప్పుడు ఉంది. పూర్తి నెగిటివ్ కూడా నేను చెప్పలేను, ఎందుకంటే ఆల్మోస్ట్ 1,57,60 దాకా ఉంది. అండ్ సిల్వర్ మనకి 3 lakhs మళ్ళీ టచ్ అయిపోయింది. సో ఇంక అంతకన్నా తగ్గుతుందా అంటే 100% అంతకన్నా తగ్గదు. 10 to 5,000 తగ్గడం పెరగడం జరుగుతుంది గోల్డ్ యాజ్ వెల్ యాజ్ సిల్వర్లో కూడా మనకి 15,000-20,000 డిఫరెన్స్ అనేది క్రియేట్ అయ్యింది. ఇంతకన్నా తగ్గుతుందా అంటే డెఫినెట్గా అంతకన్నా తగ్గేదానికి స్కోప్ లేదు. 10,000-15,000 మనకి డిఫరెన్స్ రావచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే కొన్ని పాజిటివ్ థింగ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి రిలేటివ్లీ. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఏదైతే మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఇష్యూ జరుగుతూ ఉందో, సో ఆ క్రూడ్ ఆయిల్ ఇష్యూ ఉండడం వల్లనే గోల్డ్, సిల్వర్ కూడా ఎక్స్ట్రీమ్ నెగిటివ్ వేలో ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మార్కెట్ కూడా ఎక్స్ట్రీమ్ నెగిటివ్ వేలో ఉంది. అండ్ రూపీ వాల్యూ కూడా తగ్గిపోతుంది డే బై డే. సో ఇప్పుడు మనకు కొన్ని పాజిటివ్ థింగ్స్ అనేవి మూమెంట్ ఇస్తున్నాయి టువర్డ్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. మెయిన్లీ వార్ కాదు, వార్ ఒకటి జరుగుంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. 2 countries మధ్య జరుగుంటే ప్రాబ్లం ఉండేది కాదు. ఇది ఎంటైర్ వరల్డ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేస్తున్నారో, సో క్రూడ్ ఆయిల్ ఎంటైర్ వరల్డ్లో ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఆయిల్ డిపెండెన్స్ ఉన్న కంట్రీస్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. మెయిన్లీ ఇండియా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే చాలా డిపెండెన్సీ అనేది అదర్ కంట్రీస్ మీదనే ఉంది. ఓకే, మనం ఎక్కువ భాగం ఏంటంటే లైక్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆయిల్ విషయంలో. సో అందుకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాం మనం. సో ఇప్పుడు ఈ పాజిటివ్ ఎక్కడంటే మెయిన్లీ ఫ్యూ కంట్రీస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కంపల్సరీగా కన్సిడర్ చేయాలి, జూలై లోపల ఏదో ఒకటి చెప్పండి అని డిఫరెంట్ కంట్రీస్ అయితే మనకు అడుగుతున్నాయి.
సో అండ్ ఎండ్ చేయాలి ఇంకా వార్ అనే ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తున్నా. అట్లీస్ట్ వార్ స్టేబుల్ అవ్వకపోయినా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ అన్న స్టేబుల్ అవ్వాలి. ఇదైతే మార్కెట్కి ఒక గుడ్ న్యూస్. ఓకే, నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, సో మార్కెట్కి గుడ్ న్యూస్. మార్కెట్ గుడ్ న్యూస్ అంటే ఏంటి, మనం ఈక్విటీలో పెడుతున్నాము, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అంటే ఏదైనా మిడ్ క్యాపో స్మాల్ క్యాపో ఫ్లెక్సీనో లార్జో ఇండెక్స్లో పెడుతున్నాము అంటే డెఫినెట్గా మనకు కూడా అది గుడ్ న్యూస్. ఎలా గుడ్ న్యూస్, సో ఏదైతే మనకి స్టెబిలిటీ వస్తుందో, ఈ ఇష్యూ రిజాల్వ్ అయిపోయిందంటే మార్కెట్ చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తుంది. సో ఈ ఇష్యూ స్టేబుల్ అయిందంటే ఇమ్మీడియట్ రికవర్ వస్తుంది, వెరీ వెరీ పాజిటివ్ వేలో వస్తుంది. ఇంత నెగిటివ్ థింగ్స్ జరుగుతున్నా కూడా స్టిల్ మార్కెట్ రికవరీకే ట్రై చేస్తుంది. ఒక పాజిటివ్ ఇన్పుట్ ఏదైనా వస్తుంది, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఏదైనా వస్తుంది, స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఏదైనా వస్తుంది, మార్కెట్ వెయిట్ చేస్తుంది. సో ఆ మార్కెట్ ఏంటంటే బేసికల్గా ఫండమెంటల్ సెంటిమెంటల్ అనే దాని మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఫండమెంటల్ అంటే ఏంటంటే ఒక కంపెనీ ఫండమెంటల్స్ లైక్ ఆ కంపెనీకి వచ్చే ప్రాజెక్ట్స్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, అలా ఒకటి ఎఫెక్ట్ అవుతుంది మార్కెట్. సెకండ్ అది ఏంటంటే సెంటిమెంటల్ అంటే ఏంటి, జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ మెయిన్లీ స్టేబుల్గా ఉండాలి, ఎన్వైర్న్మెంట్ అంతా స్టేబుల్గా ఉంటే సెంటిమెంటల్. ఈ సెంటిమెంటల్ మీద బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో మనం యాజ్ అ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఫండమెంటల్ సెంటిమెంట్లు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని కొంటున్నాం. ఈ టూ థింగ్స్ ఎవరు అబ్జర్వ్ చేయాలి మెయిన్లీ ఎక్కువ అంటే, ఎవరైతే డైరెక్ట్ స్టాక్స్, సింగిల్ స్టాక్స్, బల్క్ ఆఫ్ స్టాక్స్, సెక్టార్ థిమాటిక్ ఇవి పర్చేస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. స్టిల్ మనం కూడా ఎఫెక్ట్ అవుతాం, అంటే మన ఎన్ఏవి కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం ఈక్విటీ మీద పెడుతున్నామంటే అఫ్కోర్స్ మార్కెట్ పర్ఫార్మెన్స్, అది ఫండమెంటల్ అయినా సెంటిమెంటల్ అయినా మార్కెట్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటేనే మనకు కూడా గుడ్ ఎన్ఏవి ఉంటుంది, మన యూనిట్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఇది కరెక్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్కి అంటే డెఫినెట్గా ఐ కెన్ సే కన్సిడర్ చేయొచ్చండి. ఎందుకంటే వార్ స్టేబుల్ అయిందంటే డెఫినెట్గా మార్కెట్ అనేది చాలా పాజిటివ్ వేలో కరెక్షన్ అయితే వస్తుంది. సో ఇది యాజ్ ఆఫ్ టుడేస్ డిస్కషన్ నేను చెప్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు వార్ ఇంకా ఇన్స్టేబుల్ అయ్యి ఇంకా రాంగ్ వేలో అయితే మార్కెట్ ఇంకా నెగిటివ్ వేలో కరెక్షన్కి అయితే పాసిబిలిటీ ఉంది. సో సిప్ ఎవరైతే చేస్తున్నారు, సో నేను బేసికల్గా నేను 1 times ఎవరైనా స్పెసిఫిక్గా అడిగి కావాలంటేనే నేను రికమెండ్ చేస్తాను 1 times. సో నేను చెప్పే విధానం అంతా ఏంటంటే సిప్పే, గోల్ బేస్డ్ సిప్ ఇన్వెస్ట్మెంట్. సో ఇలాంటి కండిషన్స్కి కూడా మీరు ఎస్ఐపి కంటిన్యూ చేయండి. ఓకే, సో మీరు ఎస్ఐపి కంటిన్యూ చేస్తే అది మార్కెట్ సెంటిమెంటల్గా ఫంక్షన్ అవుతున్నా మనకి ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండదు ఎస్ఐపిలో లాంగ్ టర్మ్లో. అది కూడా ఓకే, మీరు ఇన్స్టెంట్గా 1 year 2 years 3 years 4 years లోపల అంటే మార్కెట్ ఇన్స్టెబిలిటీని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. కానీ 5+ years 7 years 10 years లేదంటే వెరీ లాంగ్ టర్మ్ 20 years ఇలా పెట్టుకున్నట్టయితే మీకు అసలు ఇలాంటి ఈవెంట్స్ అన్నీ నెగిటివ్ ఈవెంట్స్ అయినా పాజిటివ్ ఈవెంట్స్ అయినా కూడా మనం ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అవేర్నెస్ ఉండాలి, ఎందుకు మన పోర్ట్ఫోలియో నెగిటివ్గా ఉంది అన్న అవేర్నెస్ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే నాకు ఇట్లానే పడిపోతుందేమో, జీరో అయిపోతుందేమో అనే ప్యానిక్ థింగ్స్ ఉంటాయి కదా. సో అలాగే ఎప్పుడు అవ్వదు మ్యూచువల్ ఫండ్స్లో. అఫ్కోర్స్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది జీరో అయిపోతుంది అనేది ఇంతవరకు అయితే ఎప్పుడు జరగలేదు. 1964 నుంచి మనకు మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ, కొన్ని డికేడ్స్ నుంచి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 1964 అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, 60+ years మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. సో ఎస్టాబ్లిష్ అయింది 1964లో. ఒక 10 years మనం వదిలేసిన అట్లీస్ట్ 50 years, ఓకే 50 years ఓవరాల్గా ఈ మ్యూచువల్ ఫండ్స్ జర్నీ అనేది ఉంది. ఇప్పటివరకు ఎప్పుడు అలాగా జీరో అయిపోలేదు. ఓకే, అండ్ ట్రస్ట్ మీ, బ్యాంక్స్కి ఆర్బీఐ ఎలాగ ఉంటుందో ఈ మ్యూచువల్ ఫండ్స్కి కూడా సెబీ ఉంటుంది. ఇట్ నీడ్ టు బీ సెబీ రెగ్యులేటెడ్. ఓకే, సో బ్యాంక్లో ఏమైనా మనకు మోసాలు జరుగుతాయి ఇట్లాంటివి వింటూ ఉంటారు కదా. సో అలాగే ఏవి జరగడానికి స్కోప్ ఉండలేని వెరీ వెరీ స్ట్రాంగ్ రూల్స్ని సెబీ పెట్టిందనమాట, విచ్ ఈస్ ఫర్ బోత్ బిఎస్సి ఎన్ఎస్సి అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, స్టాక్ ఎక్స్చేంజ్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నిటికీ కూడా. సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని అయితే నేను స్టార్ట్ చేయమనే చెప్తానండి. సో వాట్ ఈస్ ద గుడ్ ఏజ్ టు స్టార్ట్? 18+ years. మీరు 18+ years ఉండి మీ దగ్గర పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు 1000 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. మిగిలాక స్టార్ట్ చేద్దామన్న థాట్ ప్రాసెస్లో ఉండకండి. ఎందుకంటే మీ రెగ్యులర్ ఖర్చులకు మీరు ఎలా అయితే డబ్బులు పెట్టుకుంటున్నారో
ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు మంత్లీ ఒక పార్ట్ అవ్వాలి. ఎందుకు నేను పార్ట్ అవ్వాలంటున్నానంటే, మీకు ఈరోజు మనీ కావాలి, రేపు కావాలి, ఫ్యూచర్ కూడా కావాలి, డబ్బులు ఎప్పుడు కావాలి మనకి. సో ఎప్పుడు కావాలంటే ఏంటి, మన దగ్గర సఫిషియెంట్గా లిక్విడిటీ ఉండాలి. మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఎంతో కొంత. 10,000 వస్తుంది మీకు, 1,000 రూపాయలు 2,000 రూపాయలతో స్టార్ట్ చేయండి. లేదు మీ దగ్గర 5,000 ఉంది, 1,000 రూపాయలతో స్టార్ట్ చేయండి. లేదు మీ దగ్గర 2-3 వేలే ఉన్నాయి, 100, 200, 500తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉండనక్కర్లేదు. మెయిన్లీ మీ దగ్గర ఉండాల్సింది ప్రాపర్ మైండ్ సెట్, ప్రాపర్ స్ట్రాటజీస్ అండ్ టైం. సో స్ట్రాటజీస్, స్కిల్స్ కూడా అవసరము. ఓకే, సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ జర్నీ తక్కువ డబ్బులతో స్టార్ట్ చేసి 1,000, 2,000, 3,000 రూపాయలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే, సో స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేసినట్టయితే మా టీం వాళ్ళు దే విల్ గైడ్ యూ అండ్ ఇఫ్ నీడెడ్ దే విల్ కనెక్ట్ యూ. ఒక కాల్ అనేది అయితే డెఫినెట్గా యూ కెన్ బుక్ అండ్ యూ కెన్ ఆల్సో లుక్ ఫార్వర్డ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజర్స్, బేసికల్గా గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మార్కెట్ అప్డేట్స్ విన్నారు కదా, సో ఎస్ఐపి అయితే కంటిన్యూ చేయండి. స్టెబిలిటీ మేబీ ఎక్స్పెక్టింగ్ జూలైలో అలాగే జరగచ్చు. ఓకే, జరుగుతున్న కండిషన్స్ అన్నీ చూస్తుంటే చాలామంది ఎక్స్పర్ట్స్ ఆర్ రెఫరింగ్ లైక్ జూలై ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కొంచెం స్టెబిలిటీ రావచ్చు మార్కెట్లో అని చెప్తున్నారు. ఎండ్ ఆఫ్ ద జూన్ కైనా రావచ్చు. సో ఇది గుడ్ టైమా అంటే అఫ్కోర్స్ ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ద సిప్కి అయితే గుడ్ టైమే. అండ్ లాంగ్ టర్మ్కి ఎప్పుడు చూడండి, షార్ట్ టర్మ్ కోసం ఎప్పుడు చూడకండి. లాంగ్ టర్మే చాలా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది యాక్చువల్గా. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్ మీ నో వాట్ ఎల్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఐల్ ప్రిపేర్, ఐల్ డూ మై హోంవర్క్ అండ్ ఐల్ కమ్ బ్యాక్. ఓకే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.